మద్యం కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. కుంభకోణం ఎట్లా జరుగుతుంది? ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఈ మద్యం పాలసీని పెడితే కుంభకోణం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకు? గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం అంతా కూడా ఎవరైతే టెండర్లు వేస్తారో, ఎవరైతే వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న మద్యం పాలసీని గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసింది. అదే గవర్నమెంటే నడిపింది. ఎట్లా నడిపింది? ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకే జరపాల. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని దగ్గర 30-40 వేల ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేశారు. పార్టీ కార్యకర్త అయినా సరే, నాయకుడైనా సరే ఎవడు అమ్మడానికి లేదు, 2 బాటిల్ కంటే ఎక్కువ తీసుకెళ్ళడానికి లేదు. ఆఖరి మా పార్టీ కార్యకర్త అక్కడ షాపులో పక్కన ఏదన్నా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని గ్లాస్ అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇలా తీసుకెళ్ళి లోపలేసాడు. ఎవడైనా నాయకుడు చెప్పినా కానీ 9 తర్వాత, సాయంత్రం 9 గంటల తర్వాత మద్యం షాప్ క్లోజ్ ఉండేది. 11 గంటల దాకా షాప్ తీసేవాళ్ళు కాదు. సేల్స్ తగ్గించాం. సేల్స్ బ్రాండ్లు తగ్గించాడు. ఎందుకు? సేల్స్ తగ్గించడం కోసం, అంటే జనాలని తక్కువ తాగించడం కోసం. అలాగే ప్రభుత్వం ఆదాయం పెంచాడు. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఆదాయం కంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్న ఆదాయం పెరిగింది.